గ్రామము నూనెపల్లె రెవెన్యూ డివిజను నంద్యాల జిల్లా. మాకు 1980లో గ్రామము చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా పుట్టినప్పుడు ఈ శ్మశానం అనేది ఏర్పడింది. ఇక్కడ మా పెద్దలు వాళ్ళ పెద్దలు ఎక్కడ అవకాశం లేక తర్వాత బయట రోడ్ల మీద అక్కడ ఎక్కడైనా పక్కన ఖాళీ స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఆ వంకల్లో వాగుల్లో నిర్వహిస్తున్నారు. తర్వాత గ్రామ ప్రజలు అప్పుడు ఉన్న పెద్దలు నిర్ణయించుకొని అందరు కలిసి కూడబడుకొని గుంటుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అందరు తలా ఇంత చందాలు వేసుకొని మా ఊరికి ఇప్పుడు మేము ఉన్న సమస్య జరుగుతున్న శ్మశానము కొనుగోలు చేయడం జరిగింది. తలా ఇంత వేసుకొని దాన్ని అక్కడి నుంచి మేము కంటిన్యూ చేసుకుంటూ తర్వాత రాష్ట్ర గవర్నర్ గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఈరోజు కత్తి శ్రావణి అనే ఆమె పక్క పొలం ఆక్యుపై చేసుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మాకు తెలియదు, కానీ మా శ్మశానాన్ని కూడా సరిహద్దులు ఏర్పాటు చేసి తీగ వేయడం జరిగింది. మేము ఈరోజు మా రాష్ట్ర గ్రామ సచివాలయం ద్వారా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ పెట్టుకొని మేము తీగ ఏర్పాటు చేయడానికి ఈరోజు నిర్వహించుకుంటుంటే ఆమె వచ్చి ఇక్కడ వేయకూడదు, చేయడానికి లేదు అని చెప్పి గొడవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దానికి ఈ సమస్యని పెద్దలు అందరూ సవివరంగా నిర్ణయం తీసుకొని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామానికి అంత్యక్రియలు నిర్వహించుకునే శ్మశానాన్ని ఎటువంటి కబ్జాకి గురి కాకుండా ప్రభుత్వ ఆస్తిని సక్రమంగా వాళ్ళు స్వాధీనం చేసుకొని మాకు ఉపయోగపడేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాము. నగర గ్రామ ప్రజలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు అందరూ సంఘీభావం తెలిపి ఇక్కడ నిలబడ్డారు. కావాలంటే మీరు గ్రామానికి వచ్చి సర్వే చేసుకొని నిర్ణయించవలసిందిగా కోరుతున్నాము. రైతునగర్ గ్రామం మాది. దరిదాపుగా 50 సంవత్సరాల నుంచి శ్మశానంగా నిర్వహించుకునే ఈ శ్మశాన స్థలము మేము అప్పుడు మా పెద్దలు తలా ఇంత చందాలు వేసుకొని అప్పుడు కొనుక్కొని మేము శ్మశానంగా వాడుకుంటున్నాం. ఇది పక్కన చేను కబ్జా చేసుకుంటే దిగోడ నాది అని కత్తి శ్రావణి రెడ్డి అనే ఆమె వచ్చి దౌర్జన్యం చేస్తుంది. దీన్ని పెద్దలు ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, మంత్రి కానీ వీళ్ళందరూ కొంచెం కలగ చేసుకొని మాకు న్యాయం చేయడం ఏమనగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనిషి చనిపోతే శ్మశానమే ఉండేది, అంతకు తప్ప ఇంకా ఏమీ లేదు. ఉన్న 50 సెంట్లది ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఉండదు. కొనుగోలు చేసుకొని మేము పెట్టుకున్న దాన్ని కూడా వేరే వాళ్ళు వచ్చేసి మాది మీది ఇవన్నీ అనటం కాదు. ఇంకా ఏదన్నా ఉంటే దానికి ఒక 20 సెంట్లు యాడ్ చేయమని అంత ప్రేమ ఉంటే 1 ఎకరా రాసి ఇవ్వను. అది చేసేది లేటానికి చేత కాలేదు. ఆమె ఫెన్సింగ్ చేసింది, 10 అడుగులు ముందుకు వచ్చింది. అప్పుడు ఎవరు అడగలేదు. ఆ శ్మశానంలోకి వచ్చిన దాన్ని తీసేయమంటే మేము వాళ్ళకి కార్యదర్శులు కావాలా, ఎంఆర్ఓలు కావాలా, ఎండిఓలు కావాలని సదరు అడ్డు చెప్పడానికి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అదేందో నాకు అర్థం కాలేదు. అక్కడ లేని న్యాయం ఇక్కడెక్కడ వచ్చింది? ఎంఆర్ఓ సార్ గారు చెప్పిందే కదా మేము కూడా అడుగుతుంది. ఇప్పుడు ఆమె ఆ రోజుకు సర్వేర్లను కొలుచుకొచ్చి మీరు కొలిచారా, మీకు రసీదులు ఉన్నాయా, అందరికి ఎందుకు చెప్పలేదని అడిగారు మమ్మల్ని. అదే సర్వేర్లని, అదే కత్తి శ్రావణి కానీ మీరు పక్క వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు చేయలేదు అని ఎందుకు అడగలేదు? ఆమె రేత్రి వేసుకుంది. రైట్, ఓకే, ఒప్పుకుందాం. ఇప్పుడు మేము పగులు మీకల్లా పై అధికారుల నుంచి అందరి దగ్గర పర్మిషన్లు తీసుకొని వచ్చినాకనే కదా ఈరోజు వేస్తుంది. మరి దీనికి ఎందుకు అడ్డు చెప్పడం లేదు చెబుతున్నారు? రాష్ట్రానికి ఏం సార్ నేను అడుగుతున్నాను ఏమంటే, ఇక్కడ పెద్ద ముఖ్యమంత్రి అయినా శ్మశానంలోనే పడుకోబెట్టేది, నన్నైనా శ్మశానంలోనే పడుకోబెట్టేది. కానీ ఇక్కడ శ్మశానం అనే దానికాడ కూడా మాది మీదంటే ఇంకా వాళ్ళకి మాత్రమే ఆడించి వచ్చింది. వాళ్ళకి శ్మశానాలు లేవా? మా ఊరు శ్మశానమే కావాల్సి వచ్చిందా? కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సానుకూలంగా పరిష్కరించవలసిందిగా రైతునగర్ గ్రామ ప్రజలు మొత్తం యావత్ ముఖ్యమంత్రితో సహా కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక ఈ సిఐ సారో లేకుంటే పుల్లయ్య సారో ఇంకొకరు కాదు, పైనుంచి కింద దాకా అందరూ దీని మీద చర్చ పెట్టుకోవాలి. శ్మశానాలు ఊరికి ఉండాలని. ఇది మా ఒక్కరిదే కాదు కదా, పైనుంచి ఏ ఊర్లోకి ఆ ఊర్లో అయినా శ్మశానాలు ఇంకా ధారాళంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. దీన్ని అడ్డు చెప్పుకొని ఆక్రమించుకునేది ఏందో నాకు అర్థం కాలేదు. వైకుంఠ ధామం అని పేరు పెట్టిన దానికి కూడా విలువ లేకుండా